ఏం చెప్తుండో బిఎల్ఓలు ఒకసారి పోయొచ్చారు, రెండోసారి కూడా పోయొచ్చారు, మూడోసారి నాలుగోసారి ఒకవేళ బిఎల్ఓలు ఇంటింటికి పోవాలంటే ఒక గ్రామమైనా ఒక వార్డైనా పోవాలంటే సరే ఒకసారి రెండుసార్లు పోయినప్పుడు వాళ్ళ ఆ ఇంట్లో కొందరు లేరు అనుకోండి, బిఎల్ఓ మూడోసారి నాలుగోసారి పోకపోతే బిఎల్ఓకి అధికారికి వచ్చే నష్టం లేదు. ఆ 2 రోజులు లేనప్పుడు నష్టపోయేది ఆ ఓటర్లు అందరూ కూడా గమనించాలి. నేను మీడియా ద్వారా కార్యకర్తలకు నాయకులకే కాదు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నంటే, ఒకసారి 2 సార్లు బిఎల్ఓ మా ఇంటికి రాలేరు కదా, వచ్చిపోయారు, అప్పుడు మేము లేము, మూడోసారి వస్తే బాగుండే అనే ఆలోచన చేయడం కంటే ఓటరు బిఎల్ఓ ఒక దగ్గర కూర్చుంటే బిఎల్ఓ దగ్గరికి పోయి మీరు 2 సార్లు మా ఇంటికి వచ్చారు, నేను లేను, నాది నమోదు చేయండి అని బిఎల్ఓ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి అంటే, వెళ్ళకపోతే ఓటర్ లిస్టులో పేరు రాదు, రాకపోతే నష్టం బిఎల్ఓకా ఓటర్కా జరిగేది, ఓటర్కే నష్టం జరుగుతుంది. ఓటరు ఒక మధ్యతరగతి కుటుంబం కానీ, ఒక పేదవాడు కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా లబ్ధి పొందాలనుకున్న ఓటర్ లిస్టులో లేనప్పుడు అది ఏ రకమైన సమస్యలు తెచ్చిపెడుతుందో అవన్నీ ఏమన్నా మిస్ కావచ్చు మీకు. నువ్వు మళ్ళప్పుడు ఎంఆర్ఓ చుట్టూ తొవ్వల నేను గడబడితే నన్ను అడుగుడు, చైర్మన్లు అడితే చైర్మన్లో సర్పంచ్లో అప్పుడు ఇప్పుడు ఎందుకు జాగ్రత్త పడరు ఓటర్లకు నేను చెప్తున్నా. ప్రభుత్వము, ఎన్నికల కమిషను, ప్రభుత్వము, మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన సంగారెడ్డి నియోజకవర్గంలో, రాష్ట్రంలో, దేశంలో బిఎల్ఏలను పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా బిఎల్ఏలను పెట్టి మీరందరూ పోతున్నారు. కాబట్టి ఇక్కడ ఓటర్స్ కూడా మా పేరు నమోదు చేసుకోవాలని ఒక ఆతృత, ఒక ఆలోచన కూడా ఉండాలి. ఇక అది కూడా ఓటర్స్ గమనించండి, ప్రజలు గమనించాలి.